ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, రేపటి దర్శనం టికెట్లు కూడా ఈరోజే పూర్తి స్థాయిలో అయిపోయాయి. రేపు తిరుపతిలో ఇచ్చేటటువంటి సర్వ దర్శనం టోకెన్లు విష్ణు నివాసంలోను, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఇచ్చేటటువంటి ఫ్రీ దర్శనం టికెట్లు అనేవి రేపు ఆగస్టు 13వ తారీఖు సంబంధించిన పూర్తి టికెట్లు కూడా ఈరోజు అయిపోయాయి. సో దయచేసి మీరందరూ తెలుసుకోవాలి, ఇవాల్టి టికెట్లు రేపటి టికెట్లు అయిపోయాయి. రాబోయే 2 రోజుల్లో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోకి వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోగలరు. అయితే రేపు తెల్లవారుజామున 2 గంటలకు మీకు కొద్ది స్థాయిలోనే టికెట్లు అయితే విడుదల చేస్తారు. ఒక 6,000 నుంచి 7,000 టోకెన్లు మాత్రమే భక్తులకైతే విడుదల చేయటం జరుగుతుంది. సో దయచేసి మీరు తెలుసుకోవాలి, ఈరోజు టికెట్లు అయిపోయినాయి. రేపటికి సంబంధించిన ఒక 10,000 టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. తిరుమల కొండపైన గత 2 రోజుల నుంచి రాబోయే 2 రోజులు మొత్తము నిన్న మొన్న ఈరోజు రేపు ఫుల్ రష్గానే ఉంది. దర్శనానికి వచ్చే భక్తులకి దాదాపు 10 గంటల పైనే దర్శనం పడుతుంది టికెట్ లేకపోతే. చూడండి, నేను ఆల్రెడీ మన ఛానల్ టెలిగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది. శ్రీవారి మెట్టు కూడా అండి, నరక మార్గం పరిస్థితి కూడా మీ అందరికీ వెల్లడిస్తాను. ఇక్కడ శ్రీవారి నరక మార్గంలో కూడానండి ఈరోజు టోకెన్లు అయిపోయినాయి. ఇక రేపటి టోకెన్లు అయితే ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. అలిపిరి నరక మార్గం భక్తులకైతేనండి వాళ్ళకి అసలు ఎప్పటి నుంచో నరక మార్గం టోకెన్లు ఇవ్వట్లేదు. ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర తీసుకోవాలి. అయితే ఈరోజు నడిచే వాళ్ళందరికీ టోకెన్లు ఈ రోజుకి అయితే లేవు. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా అలిపిరి నరక మార్గంలో నడిచే భక్తులకి టికెట్లు లేవు. అంటే రోజుకి కనీసం 5 నుంచి 9,000 మంది భక్తులు నడుస్తారండి నరక మార్గంలో. వాళ్ళందరికీ టికెట్లు లేవు ఈరోజు. అలాగే రేపటి టికెట్లు కూడా ఆల్మోస్ట్ కోటా 50% అయిపోయింది సర్వదర్శనం టోకెన్లు. సో ఇటువంటి పరిస్థితిలో దయచేసి రాబోయే 2 రోజులు ఆలోచించుకొని రావాలి. ఇక రోజువారి లాగేనండి, ఇక ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒకవేళ మీకు 300-500 రూపాయల టికెట్ ఉంటే 4 గంటల లోపల దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికైతే 6 గంటల లోపలే దర్శనం అయిపోతుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఎటువంటి టోకెన్ లేని వాళ్ళకి 10 గంటలు పడుతుంది. ఇక నిన్నటి రోజు చూడండి, దాదాపు 86,604 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,356 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు వివరిస్తున్నానండి. కంపార్ట్మెంట్లో కూడా భక్తులంతా కూడా బాగా నిండిపోయారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్తానండి. చూడండి, ఇక్కడ ఏం అడిగారు, సత్యమ్మ గారు, అక్టోబర్ 5 టికెట్స్ బుక్ చేశాము, మాకు రూమ్ దొరకలేదు, వెళ్ళాక దొరుకుతుందా అన్నారు. తప్పకుండా దొరుకుతుందండి, ట్రై చేయండి. అక్టోబర్ 5 రోజు తెల్లవారుజామున 2 నుంచి 8 గంటల లోపల మీరు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేస్తే మీకు రూమ్ ఖచ్చితంగా దొరుకుతుందండి. ట్రై చేయండి, చేస్తేనే కదా. సో భక్తులందరికీ నేను ఒకటే చెప్తా, అక్టోబర్ వరకు కూడా రూములు అందరికీ అయిపోయినాయి. ఆన్లైన్ బుకింగ్ అయితే అయిపోయింది. ఇక మీకు ఎవరికైనా కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఓకేనా? ఆఫ్లైన్ విధానం ద్వారా. ఇంకొకరు అడిగారు, యూజర్ గారు అడిగారు, రాఖీ ఫెస్టివల్ రోజు పీపుల్ ఉంటారా అని. ఉంటారండి, ఏ రోజైనా తిరుమల కొండపైన రద్దీ ఎప్పుడు తగ్గలేదండి. ఇంకోటి సూర్నికి గారు అడిగారు, 14th టికెట్ బుక్ చేశామండి మేడం, మాకు 11 months బాబు ఉన్నాడని పాప, మ్యామ్ ఎలా రూమ్ దొరుకుతాయి మేడం అన్నారు. సేమ్ ఒకటేనండి, ఎవరికైనా కూడా ఆఫ్లైన్ విధానం ద్వారానే రూములు ట్రై చేయాలి, చేసేది ఏమీ లేదు. ట్రై చేయండి అంతే, నేను అంతకంటే ఏమీ చెప్పలేను. ఇంకా లేదు అంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్లో తీసుకోండి. ఇంకొకళ్ళు, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద టికెట్ దట్ వీ గెట్ ఎట్ శ్రీవారి మెట్టు అని రాధా గారు అడిగారు. శ్రీవారి మెట్టు అన్న దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు. సర్వదర్శనం టోకెన్లు అయినా దివ్యదర్శనం టోకెన్లు అయినా ఒకటే క్యూలో అయినా దర్శనం అనేది 5 to 6 hours అయిపోతుందండి మీకు. ఓకేనా? అలాగే ఇంకొకళ్ళు గల్లం గారు అడిగారు, ఎస్ఎస్డి టోకెన్స్తో దర్శనానికి వెళ్ళే వాళ్ళు పంచులు తీసుకొని వెళ్ళాలా అక్క అన్నారు. కంపల్సరీ అయితే ఏమీ లేదు, నార్మల్ ప్యాంట్స్తోనైనా వెళ్ళవచ్చు, కంపల్సరీ అయితే ఏమీ లేదండి. అలాగేనండి,
మరొక 3-4 రోజుల్లో మీ అందరికీ కూడా నవంబర్ దర్శనం టికెట్లు అయితే విడుదల అవబోతున్నాయి. రెడీగా ఉండండి భక్తులందరూ కూడా. మరొక 3 రోజుల్లో నవంబర్ దర్శనం టికెట్లు ప్రెస్ రిలీజ్ అయితే రాబోతుంది. ఆల్మోస్ట్ రేపే వచ్చేస్తుంది. రెడీగా ఉండాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. రేపే అన్ని దర్శనం టికెట్లు విడుదలవుతాయి. 14వ తారీఖు ప్రతి నెల కూడా మనకు అప్డేట్లు పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి. రెడీగా ఉండండి. రేపే అన్ని టికెట్లు విడుదలవుతాయి. రాగానే నవంబర్ నెలకి సంబంధించిన ప్రతి దర్శనం టికెట్ అప్డేట్ మీ అందరికి నేను ఫస్ట్గానే మన ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.